అందరికీ జై శ్రీ గణేశ జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ హన్మకొండలోని రెడ్డి కాలనీలో రవితేజ రెడ్డి యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన గణనాథుని మండపానికి అయితే వచ్చేసినాం. ఈసారి వాళ్ళు ఎలాంటి విగ్రహాన్ని పెట్టినారు, డెకరేషన్ ఎలా ఉన్నది, వాళ్ళు నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా ప్లాన్ చేసినారు, అలాగే లడ్డు వేలం వేస్తున్నారా డ్రానా అనేది అన్ని విషయాలు కూడా మాట్లాడదాం. అలాగే టీం మెంబర్స్ అందరూ కూడా స్వామివారి దగ్గర అయితే ఉన్నారు. అన్ని డీటెయిల్స్ గా వారిని అడిగైతే మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం, వారి దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా బిగ్ టీమ్. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, మంగళ మూర్తికి, మంగళ మూర్తికి. సో అన్న నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ్ 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 అన్న. సో అన్న ఇప్పుడు 3 రోజులు అయిపోయింది, 4th డే. సో 3 రోజులు ఎట్లా ప్లాన్ చేసారు, మీరు ఏమేమి కార్యక్రమాలు చేసినారు? మేము 3 రోజులు ఇప్పుడు డెకరేషన్ కి దీనికే సరిపోయింది వర్షాలు బట్టి. రేపటి నుంచి సంగీత కార్యక్రమాలు కానీ, నాట్య కార్యక్రమాలు కానీ, అన్నదానాలు కానీ, మెడికల్ క్యాంపులు కానీ, ఇతరగా ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు 6 నుంచి 10 o'clock వరకు ప్రోగ్రామ్ చేస్తారు. సో అన్న ఈసారి ఆగమనం చేసిరన్న, చేసినాం. ఎట్లా జరిగింది? చాలా బాగా జరిగింది. వందలాది మంది వేలాది మందితో జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఎట్లా జరిగింది? లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా చెప్పాలంటే ఒక 10 రోజుల ముందే చేసినాం ఈసారి ఆగమనం. అంతకుముందు అంటే 2 రోజుల ముందు 3 రోజుల ముందు అవుతుండే. అవును. సో ఈసారి స్వామివారి వచ్చేసి మీరు కాన్సెప్ట్ ఏం తీసుకున్నారు? కాన్సెప్ట్ వచ్చి మన శివుడి కొండ విగ్రహం తిరుగుతుంది పైన. లెక్కన ఐస్ బ్లింకింగ్ అనేది ప్రతిసారి ఉంటుంది. సో మనకు బ్యాక్ డ్రాప్ లో చూసినట్లయితే ఆ స్నేక్ ఉన్నది కదా, శేషనాగుని. సో వాళ్ళు పట్టుకున్న వాళ్ళు దేవుళ్ళు కలిపి ఇక్కడ చేసేసారు. ఇటు రైట్ సైడ్ త్రిశూలు, ఇటు ఫార్షు. సో ఆయన ఆయుధం అన్నట్టు అది. సో లడ్డు ఆశీర్వాదం ఆయన. సో అలాగే ఇప్పుడు స్వామివారి విగ్రహం ఎన్ని ఫీట్లు ఉన్నది? స్వామివారి విగ్రహం 25 ఫీట్లు. 25 ఫీట్లు ఉంది. సో ఎక్కడ నుండి తీసుకొచ్చినారన్న? దూల్పేట. సో అన్న ఇప్పుడు ఈ విగ్రహం చూస్తుంటే మనకు బాలాపూర్ లో ఉన్న విగ్రహం అయితే మనకు సేమ్ ఉంటుంది. సో మీరు ఎన్ని సంవత్సరాల నుండి బాలాపూర్ 3 years నుంచి చేస్తున్నారు? ఇది ఎన్నోసారి మీరు పెట్టడం? ఇది మేము పెట్టడం 18th. సో అప్పుడు ఉన్న టీమే ఉందా ఇప్పుడు ప్రజెంట్, లేకపోతే టీం ఉంది యాడ్ అయితే ఉంది తప్ప? సో అప్పుడు స్టార్టింగ్ చేసినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారా ప్రజెంట్? కొంతమంది ఉన్నారు, చాలా మంది. స్టార్ట్ చేసినప్పుడు మీరే స్టార్ట్ చేసిరా? చేసిరు. సరే లడ్డు ఎన్ని కేజీల లడ్డు ఏర్పాటు చేసినారు? 60 కిలోల లడ్డు. సో డ్రా చేస్తున్నారా, వేలం చేస్తున్నారా, ఎట్లా చేస్తున్నారు? పంచిపెట్టడం ప్రసాదంతో పాటు అలా చేస్తున్నారు. సో నిమజ్జనం ఎట్లా ప్లాన్ చేస్తున్నారన్న? ఓటపేసారు. సో లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? చేంజెస్ అనేది లేదు. సో మన యూత్ మెంబర్స్ సపోర్ట్ కానీ, ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫ్రెండ్స్ సపోర్ట్ ఎట్లున్నది? చాలా బాగుంది. వాళ్ళ సపోర్ట్ తోనే ఇంత కార్యక్రమం. సో అన్న ఇప్పుడు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఒక యూనిక్ ఐడల్, అలాగే బాలాపూర్ విగ్రహం ఎలా అయితే ఉందో సేమ్ యాస్టీజ్ గా మన వరంగల్లో చూస్తున్నాం. సో వచ్చిన భక్తులు చూసి వాళ్ళ ఫీలింగ్, మీ ఫీడ్బ్యాక్ ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు చెప్పడం వల్ల? చాలా బాగుంది. వాళ్ళు అన్న ప్రతిసారి ఇంకా ఘనంగా చేయాలని వాళ్ళ మాటలతోనే మేము ఆనందంతో ఇంకా పెద్ద ప్రతిసారి ఇంకా కొంచెం పెద్ద చేయడం జరుగుతుంది. మేము వాళ్ళు చెప్పడం వల్ల మేము చేసిన కష్టం కానీ మేము అంతా మర్చిపోతున్నాం. సో అన్న ఇప్పుడు విగ్రహం తీసుకొచ్చిన తర్వాత మీరు డెకరేషన్ స్టార్ట్ చేసిన లేకపోతే డెకరేషన్ వేసిన తర్వాత విగ్రహం పెట్టిన తర్వాత డెకరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రతిసారి అట్లనే చేస్తున్నారు? ప్రతిసారి అలాగే. ఓకే అన్న, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. రామ్ రామ్. సో భయ్య ఇంకెవరైనా మాట్లాడతారా? భయ్య నమస్తే. రామ్ రామ్. జై శ్రీరామ్. సో మీరు గత 18 సంవత్సరాల నుండి స్వామివారిని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది? ఎక్స్పీరియన్స్ అంటే బాలాపూర్ తీసుకున్నాం కదా దేవుడు విగ్రహం, తీసుకొచ్చేటప్పుడు అయినా తీసుకెళ్లేటప్పుడు అయినా చాలా ఇబ్బంది అవుతుంది. కాకపోతే మా రవితేజ రెడ్డి అయినా, అన్నదైనా కానీ, మా టీం మెంబర్స్ అందరైనా కానీ చాలా వరకు చాలా కష్టపడతారు. అందరూ డే 1 నుంచి డే లాస్ట్ డే వరకు మనం పోవాలన్నా ఎలక్ట్రిసిటీతో కూడా బాగా ఇబ్బంది అవుతుంది రావడం. ఇప్పుడు చూసింది కదా, ఇప్పుడు ఇరుకు ప్లేస్ కొంచెం వెహికల్స్ ఇంతమంది క్రౌడ్ ఉండేసరికి ఆ వెహికల్స్ వెళ్ళడం అయినా రావడం అయినా చాలా ఇబ్బంది అయ్యి అట్లా అన్నైనా కానీ ఇక దేవుని దయ వల్ల సో ఎట్లాంటి ఆటంకం కలగలేదు. ఏ ఇయర్ కూడా ఎట్లాంటి డిస్టర్బెన్స్ కూడా రాలేదు. తీసుకపోవడం చాలా మంచిగా గ్రాండ్ గా తీసుకొస్తాం, గ్రాండ్ గా తీసుకెళ్తాం. ఇంకా డైలీ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. 9-10 days మంచి యాక్టివిటీస్ హెల్త్ క్యాంప్ కానివ్వండి, ఇంకా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఫుడ్ డొనేషన్స్ ఇట్లాంటివి ఉంటాయి. మళ్ళీ మేము ముగ్గుల పోటీలు, డాన్స్ ప్రోగ్రాంలు, మ్యాజిక్ షోలు చాలా ఉంటాయి. నాటకాలు కూడా వేపిస్తాం. ఓకే, లాస్ట్ ఇయర్ కూడా చేసారు? లాస్ట్ ఇయర్ కూడా చేసింది. లాస్ట్ ఇయర్ నాటకాలు గిట్ల వేపిస్తాము, డాన్స్ ప్రోగ్రామ్ ఇవన్నీ ఉంటాయి. దాదాపు ఇక
కొంచెం గ్రాండ్ గా అవుతుంది. 9 days అయితే ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉంటది. అందరు కూడా మళ్ళా కాలనీ వాసులైనా కానివ్వండి, ఇంకా మాకు మా యూత్లో అయినా కానీ అందరు మాకు మంచి సపోర్ట్ ఇచ్చి మంచిగా సహకరిస్తారు. దానివల్ల ఏ ఇయర్ కూడా డిస్టర్బెన్స్ కాలేదు. అట్లా అందరూ దాదాపు ఇప్పటివరకు అందరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. కానీ ఇంత పెద్ద విగ్రహం ఎందుకు ఇక్కడ, దీనివల్ల ఇట్లా ఎలక్ట్రిసిటీ ఇబ్బంది అవుతుంది అట్లా ఎవరు కూడా ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. చెప్తే అందరు చూసే ఇక్కడ ఉన్న వాళ్ళకి మాకు తెలుస్తుంది. ఇక హైదరాబాద్ పోలేరు కాబట్టి దాదాపు అందరు ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. ఫొటోస్ సెల్ఫీస్ ఇట్లా తీసుకుంటా ఉంటారు. యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటి కూడా పార్టిసిపేట్ చేస్తారు. అంత పూజలో కూడా మంచిగా అందరు పార్టిసిపేట్ చేస్తారు. ఎట్లాంటి ఇబ్బంది అయితే ఇప్పటివరకు కలగలేదు. అందరు ఇట్లనే సపోర్ట్ చేస్తారని కూడా. సో భయ్య, ఇప్పుడు ఈ విగ్రహం యొక్క కాన్సెప్ట్ అసలు ఆలోచన ఎవరికి వచ్చింది ఫస్ట్, అసలు ఏంది పరిస్థితి? ఆలోచన అంటే మా అన్న రవితేజ రెడ్డి అన్న స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డొనేషన్స్ ఇట్లా కూడా ఏం తీసుకోరు. సో అందరు కలిసి ఇప్పుడు కమాండ్ గా కలిసి చేస్తున్నారు అన్నట్టు. బయట దాదా కూడా లేరు ఎవరు కూడా లేదు. ఫ్రెండ్స్ ఇట్లా అన్న వాళ్ళు ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది బయట ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ చేయబట్టే ఇంకా కొంచెం మాకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అన్న వాళ్ళు ఇట్లా అందరు కలిసి సపోర్ట్ చేసుకొని మా ఫ్రెండ్స్ వాళ్ళనే కొంచెం గ్రాండ్ గా అవుతుంది. ఇట్లా వాళ్ళు రాలేకపోయినా కానీ ఇక్కడ మా పూజల ఇట్లా అన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే అన్ని కూడా చూసుకుంటారు మీరే. బయట ఉన్న ఫ్రెండ్స్ సుధీర్, భార్గవ్, ఓకే అవును. సో వాళ్ళు బయట ఉన్నారు, నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉందా? బయట ఓకే, ఫారెన్లో ఉంటారు. వాళ్ళ సపోర్ట్ చేయబట్టే ఇంకొంచెం ఇంత గ్రాండ్ గా అవుతుంది. ఎవ్రీ ఇయర్, ఈ ఒక్క ఇయర్ అనే కాదు, ప్రతి సంవత్సరం కూడా బాగా జరుగుతుంది. సో ఎన్ని రోజుల ముందు ఆర్డర్ చేసారు ఈ విగ్రహాన్ని? 3 months. 3 months అయితే. సో బయట మనకు సపోర్టింగ్ ఎవరెవరు ఉన్నారన్న? బయట మా సుధీర్, భార్గవ్, డాకా, చరణ్, ఇంకా చాలా మంది ఉన్నారు. అలాగే వాళ్ళు వీడియో కాల్ లో మాట్లాడుతున్నారు, మాట్లాడతారు, రెగ్యులర్ గా మాట్లాడుతారు. రెస్పాన్స్ ఎట్లుంది వాళ్ళు? చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు పోయిన ఇయర్ ఇక్కడ ఉంటుండే, ఈ సంవత్సరం ఉన్నారు. నేను లాస్ట్ ఇయర్ కూడా కవర్ చేసిన ఉన్నారు, ఈ సంవత్సరం లేరు వాళ్ళు. మన వీడియో వాళ్ళ కూడా చూస్తారు, చూస్తే రెస్పాన్స్ కూడా అవుతారు. ఇది సో ఇక్కడ సిద్ధన్న చాలా వర్క్ చేస్తాడు బ్యాక్గ్రౌండ్ లా, బట్ కెమెరా ముందు అయితే ఎక్కడ కనిపించాడు. అన్న అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఇది చూడన్న, అసలు కెమెరాకు అసలు ఫేస్ అయితే మనకు ఇవ్వడు అసలే, ఎందుకంటే బ్యాక్ డ్రాప్ లో ఉండి అన్ని వర్కులు చేస్తాడు, బట్ ముందుకైతే రాడు. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్, జై శ్రీ గణేశ. సో ఇక్కడ రవితేజ రెడ్డి యూత్ అసోసియేషన్ టీం మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది ఫారెన్ లో ఉన్నారు. సో వారు ఈ సంవత్సరం మిస్ అయ్యారు, లాస్ట్ ఇయర్ ఉండే, బట్ కొంతమంది వర్క్ మీద కూడా బయటకు వెళ్ళినారు. సో చూస్తున్నారు చాలా పెద్ద టీం. సో అన్న ఎంతమంది ఉన్నారన్న మొత్తం టీం మొత్తం? 150 మంది. అయితే మనం ఎక్స్ట్రీమ్ అయితే చూద్దాం, దగ్గరికి వెళ్ళి స్వామివారి యొక్క డీటెయిల్స్ గా వర్క్ ఏంటి ఉన్నది, ఎలా ఉన్నది అనేది అన్ని కూడా చూద్దాం. ఫస్ట్ మనం స్వామివారి పాదాల దగ్గర నుండి అయితే వెళ్తాం. సో ఇక్కడ చూసినట్లయితే స్వామివారికి కాళ్ళ యొక్క కడియాలు చూడొచ్చు, స్వామివారి యొక్క పాదాలు బిగ్ సైజులో ఉన్నాయి. అలాగే మనకు చూసినట్లయితే స్వామివారి యొక్క బొజ్జ పెద్ద సైజులో బొజ్జను చూడొచ్చు. అలాగే గజమాల, ఇక తొండను చూసినట్లయితే మనకు 3 rounds లో తొండాన్ని అయితే చూస్తున్నాం, చాలా పెద్ద సైజులో ఉన్నది తొండం. అలాగే పైకి వెళ్ళినట్లయితే మనకు ఐస్ మూవింగ్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది. అలాగే స్వామివారి పైన చూసినట్లయితే కిరీటం, సో ఇంకా ఆ పైన చూసినట్లయితే బంబం బోలే. సో మనకు అక్కడ మూవింగ్ అయితే కనిపిస్తూ ఉన్నది. బ్యాక్డ్రాప్ లో శేషనాగ్, అలాగే స్వామివారికి సంబంధించిన రైట్ హ్యాండ్ లో త్రిశూలం చూడొచ్చు. అలాగే కిందికి వచ్చినట్లయితే మనకు ఇంకొక చేయితోనైతే ఆశీర్వాదం ఇచ్చినట్లుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే స్వామివారి యొక్క లడ్డు పెట్టడానికి ఇక్కడ చెయ్యిని అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడ నుంచి స్లోగా మనం పైకి వెళ్దాం. సో ఇక్కడ మనకు లయన్, సో చూసినట్లయితే స్వామివారి యొక్క ఆయుధం ఫార్షు. అలాగే స్వామివారి యొక్క డీటెయిల్స్గా మనమైతే చూస్తూ ఉన్నాం. సో స్వామివారికి రైట్ సైడ్ చూసినట్లయితే మనకు పెద్ద పెద్ద చెవులు చూడొచ్చు. అలాగే చెవు పక్కన కూడా గజేంద్రుని తల కూడా చూడొచ్చు. సో స్వామివారి యొక్క చేతిలో ఓం చాలా పెద్ద సైజులో అయితే ఉంది, చూస్తున్నాం కదా. సో ఇక్కడ స్వామివారిని చూడడానికి చాలా మంది కూడా మన ఉమ్మడి వరంగల్ నుండి వచ్చేసి ఇక్కడ స్వామివారిని చూస్తూ ఉంటారు. చాలా మంది ఫ్యామిలీతోనైతే వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని చూస్తూ దర్శనం చేసుకుంటూ సెల్ఫీ వీడియోలు తీసుకొని అయితే వెళ్తూ ఉన్నారు. సో ఈ గల్లీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దగ్గరికి వచ్చేసి ఆగి దర్శనం చేసుకొని అయితే వెళ్తూ ఉంటారు. మన
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజెంట్ హన్మకొండ జిల్లా రెడ్డి కాలనీ రవితేజ రెడ్డి యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన బాలాపూర్ స్టైల్లో ఇక్కడ గణనాథుని ఏర్పాటు చేయడం జరిగింది. బాలాపూర్ వెళ్ళి బాలాపూర్ వినాయకుని చూడడం కాదు, మన ఉమ్మడి వరంగల్లో ఏకైక విగ్రహం బాలాపూర్ మోడల్లో మరి రవితేజ రెడ్డి యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినారు. ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. బాలాపూర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మన వరంగల్లోనే ఉన్నది. చాలా అంటే చాలా మనం బాలాపూర్లో స్వామివారి దర్శనం చేసుకుంటే ఎలాంటి అనుభూతి అయితే వస్తుందో యాస్టీజ్ అనుభూతి మనం చెప్పిన లొకేషన్ వీరు పెట్టిన విగ్రహం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే యాస్టీజ్ అనుభూతిని అయితే పొందుతాం. సో గత 18 సంవత్సరాల నుండి కూడా మన ఉమ్మడి వరంగల్లోనే యూనిక్ కాన్సెప్ట్ తోని వాళ్ళు విగ్రహాలు అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. జై శ్రీరామ్, జై శ్రీ గణేశ. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, మంగళ మూర్తికి, రవితేజ రెడ్డి యూత్ అసోసియేషన్ కి. థ్యాంక్ యూ.